నమస్కారం శ్రీ సత్య న్యూస్ కు స్వాగతం నేను మీ శ్రీనివాస్ బాలల సర్వతోముఖాభివృద్ధికి కృషి చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందని కలెక్టర్ తమీమ్ అన్సారీ అన్నారు బంగారు బాల్యం వారోత్సవాల్లో భాగంగా చెదలవాడలో నిర్వహించిన గ్రామ సభలో కలెక్టర్ పాల్గొన్నారు గ్రామాల్లో బడియుడు పిల్లలను గుర్తించి వారిని పాఠశాలల్లో చేర్పించాలని కలెక్టర్ తెలిపారు కుటుంబ ఆర్థిక పరిస్థితుల రీత్యా ఆడపిల్లల బాధ్యత త్వరగా తీర్చుకోవాలనే భావనతో కొందరు తల్లిదండ్రులు బాల్యంలోనే వివాహాలు చేస్తున్నారని అన్నారు వీటిని నివారించేందుకు అందరూ తమ వంతు సహకారం అందించాలని కోరారు కుటుంబ ఆర్థిక పరిస్థితుల రీత్యా పాఠశాలలకు వెళ్లకుండా పనులకు వెళ్లే వారిని గుర్తించి సదరు చిన్నారులను బడుల్లో చేర్పించాలని అన్నారు 14 సంవత్సరాల నుండి చదువు సరిగా రాకుండా ఇంటి వద్ద ఉండే వారికి ఆసక్తి ఉంటే సార్వత్రిక పాఠశాలలో చేర్పిస్తామని నైపుణ్యంపై శిక్షణ ఇస్తామని వివరించారు అనంతరం బాలల బంగారు భవిష్యత్తుకు బాటలు వేద్దామని ప్రతిజ్ఞ చేయించారు కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి బేబీరాణి పశుక్షేత్రం డిడి రవి ఒంగోలు ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న ఎంపీడీఓ మహాలక్ష్మి తహసీల్దార్ ప్రవీణ్ కుమార్ ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు చిన్న పిల్లలతో ఎవరైతే సింగిల్ పేరెంట్ నాన్న ఉంటారు అమ్మ ఉండరు అమ్మ ఉంటారు నాన్న ఉండరు అటువంటి సింగిల్ పేరెంట్ ఒకే ఒక పేరెంట్ ఉన్న వారు పిల్లల అందరినీ కూడా ముఖ్యంగా మదర్ విధవ మా ఆమె తర్వాత ఆయన వదిలి వెళ్లిపోయిన మదర్ ఉంటారు వారు పిల్లలు ఉంటారు తర్వాత ఇటువంటి డివోర్స్ అయి ఉంటాయి విడో ఆర్ డెసర్టెడ్ మదర్ వారు పిల్లల్ని గుర్తించడం అదే విధంగా స్కూల్ ని మిడిల్ లోనే ఆపేసి 8th వరకు చదివి ఉంటారు తర్వాత స్కూల్ కు వెళ్ళకుండా ఆపేసి ఉంటారు అటువంటి పిల్లల్ని మనం గుర్తిస్తాము చదువు దాని వల్లనే ఏం చేస్తారు వారి పిల్లలకు చదువు ఆపేసి 8th స్టాండర్డ్ 9th స్టాండర్డ్ లో గర్ల్ చైల్డ్ అంటే వారికి పెళ్లి చేసుకోవడానికి అరేంజ్ చేస్తారు ఎందుకంటే వారు అమ్మ నాన్నకు ఒంటిలో బాగలేదు త్వరగా పెళ్లి చేసేస్తాము బాధ్యత పూర్తి అవుతుందని చేస్తారు సో అందుకే అటువంటి పిల్లలు ప్రతి ఒక్క విలేజ్ లో కూడా ఎవరెవరు పిల్లలు ఉన్నారు ప్రాబ్లమ్స్ వలన పనికి వెళ్తున్నారు 3 times మంచిగా ఆహారం తీసుకోవాలి వారి ఇంటిలో చూస్తాము ఒక్కవేళ వారి ఇంటిలో పేదరికం ఉంటే వారి అమ్మ నాన్నకు మనము గవర్నమెంట్ ద్వారా ఇస్తున్న స్కీమ్స్ ని ఇంకా వేరే ఏ దీంట్లో వారికి ఇంకా మనము బెనిఫిట్స్ ఇవ్వవచ్చు అని ప్రతి ఒక్కరు కూడా మనము ప్లాన్ చేస్తాం దానికోసం ఈ ప్రోగ్రామ్ పెట్టి ఉన్నాము మాత్రమే నాగులపాడు నుంచి వస్తారు ఇక్కడి నుంచి పిల్లలు వచ్చేటప్పుడు పిల్లలు ఎక్కువగా ఉండటం వలన ఆర్టీసీ వాళ్ళు బస్సులు ఆపట్లేదు ఒక్కోసారి ఎక్కే పిల్లల్ని కూడా వాళ్ళు బస్సు అలా స్టార్ట్ చేసి తీసుకెళ్ళటం వల్ల పిల్లలు పడిపోతున్నారు చాలా ఇబ్బంది పడుతున్నారు ఈవినింగ్ రిటర్న్ అయ్యేటప్పుడు అప్పటికి మేము ఏం చేస్తున్నాం అంటే 20 మెంబర్స్ని 15 మెంబర్స్ని ఒక్కొక్క బస్సు పెడుతున్నాం వెంటనే బస్సులు అనేవి రావు కదా టైం పడుతుంది ఒక ½ అవర్ 1 అవర్ టైం తీసుకుంటుంది అలాంటప్పుడు పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు మేడం అదొకటి తర్వాత మా పిల్లలు అందరూ ఒకటి అంటారు బాగా చదవండి అందరు కలెక్టర్లు అయిపోలేరు అందరు డాక్టర్లు అవ్వలేరు సమంది టీచర్లు అవుతారు సమంది కాంపౌండర్లు అవుతారు సమంది కార్పెంటర్లు అవుతారు మాజీ సైనికుల సమస్యలను తెలుసుకునేందుకు మద్రాస్ 244 రైస్ ఇండియా బెటాలియన్కు చెందిన 13 మంది జవాన్లు సుబేదార్ రమేష్ ఆధ్వర్యంలో ఒంగోలు వచ్చిన సందర్భంగా జిల్లా సైనిక సంక్షేమ శాఖ అధికారి రజనీ కుమారి స్వాగతం పలికారు ప్రకాశం భవనంలోని మీకోసం సమావేశ మందిరంలో జిల్లా వ్యాప్తంగా వచ్చిన మాజీ సైనికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు అనంతరం తిరిగి వెళ్లే సమయంలో కలెక్టర్ తమీమ్ అన్సారియా వారికి జెండా ఊపి వీడ్కోలు పలికారు मैडम సౌత్ ఇండియాలోని మాజీ సైనికుల సమస్యలను అర్జీల రూపంలో తీసుకొని ఆర్మీ హెడ్ ఆఫీసులో అందజేయడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు 244 మద్రాస్ ఇంజనీర్ రైస్ ఇండియా యాన్యువల్ డే సందర్భంగా
ఈ కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. కార్గిల్ యుద్ధం జరిగి 25 సంవత్సరాల సందర్భంగా సౌత్ ఇండియాలోని అన్ని రాష్ట్రాల ప్రధాన నగరాలు సందర్శించడం జరుగుతుందని అన్నారు. బ్రిగేడియర్ ఎస్ సుధాకర్ ఠాగూర్ ఆదేశాల మేరకు ఈ గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎన్సీసీ విద్యార్థులు, మాజీ సైనికులు పాల్గొన్నారు. కర్నూలు రోడ్డు కాడి నుంచి కలెక్టరేట్ వరకు కనీసం ఓ ర్యాలీ లాగా మేము మమ్మల్ని కూడా సైకిళ్ళతోనూ మోటార్ బైకులతో రమ్మంటే వచ్చి ఉండేవాళ్ళం. ఆ సమస్య ఎందుకు ఆలోచించలేదో నాకు అర్థం కావట్లేదు. ఇది కేవలం కొత్తపట్నం బస్ స్టాండ్ నుంచి ఇక్కడికి రావటం, దీన్ని ర్యాలీ అనే పదానికి పెద్ద అర్థం చెప్పట్లేదు. ఇప్పుడు ఏదో నామకావాసి చేసినట్టుగా ఉండకూడదు. ఇక్కడ మెమోటల్ కోసం రాలేదు. ర్యాలీ మన ఉనికిని మనం పబ్లిక్కి తెలియపరుస్తాం. రెండోది, డిఫెన్స్లో మనం ఎన్నే పనులు చేస్తాం. మనకి ఈ మధ్యలో 1 కిలోమీటర్ కూడా ఉండదు. అమెజాన్ సెంటర్ కమాండెంట్స్ ద్వారా మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ ర్యాలీ ఉద్దేశం ఏమనగా కోర్ ఆఫ్ ఇంజనీర్ 244 రైజింగ్ డే అండ్ కార్గిల్ విజయ దివసి 25 సంవత్సరాలు పూర్తి కాగా దీన్ని ఉద్దేశించి మా కమాండ్స్ सोच विचार करके మా కమాండ్ సాబు ఆల్ స్టేట్ సౌత్ ఇండియాలో ఆల్ స్టేట్కి బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ బైక్ ర్యాలీ ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటకలో నిర్వహించడం జరిగింది. ఈ బైక్ ర్యాలీకి స్పాన్సర్ బై అల్ట్రావైలెట్ F76 కంపెనీ నిర్వహిస్తుంది. ఇందులో ఏమనగా స్టేట్ ద్వారా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో హైదరాబాద్, గుంటూరు, విశాఖపట్నం, ఒంగోలు అండ్ తిరుపతిలో నిర్వహించడం జరిగింది. ఇందులో ఎక్సర్విస్ మ్యాన్, వెటనరీస్, వెటనరీస్ వీళ్ళకి ఏదైనా ప్రాబ్లాలు ఉంటే సాల్వ్ చేస్తూ, మా వల్ల అయినంతవరకు మేము చేస్తూ, ఇక్కడ సాల్వ్ అయిన అప్లికేషన్ని రికార్డుకి తీసుకెళ్ళి అక్కడ మా పై అధికారులతోటి కర్ణాటకలో జరిగింది. ఇందులో వెటనరీస్, వెటనరీస్ వీళ్ళకి ఏదైనా ప్రాబ్లాలు ఉంటే సాల్వ్ చేస్తూ, మా వల్ల అయినంతవరకు మేము చేస్తూ ఇక్కడ మరియు కార్గిల్ విజయ్ దివస్ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ సందర్భంగా ఎంఈజీ గ్రూప్ వారు ఈ బైక్ ర్యాలీతో మన మధ్యకు వచ్చారు. అవుట్ రీచ్ ప్రోగ్రాం కూడా జరిగింది. మన గౌరవనీయులైనటువంటి కలెక్టర్ గారు శ్రీమతి ఏ తమీమ్ అన్సారియా ఐఏఎస్ గారు ఫ్లాగ్ ఆఫ్ చేసి వారిని ఘనంగా సాగనంపటం జరిగింది. చేమకుర్తిలో మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ 107వ జయంతిని ఘనంగా నిర్వహించారు. పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో ఇందిరాగాంధీ విగ్రహానికి సంతోన తొలపాడు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త పాలపర్తి విజేష్ రాజ్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఇందిరాగాంధీ దేశానికి చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో ప్రకాశం జిల్లా అధ్యక్షుడు షేక్ సైదా, సంస్కృతి కాంగ్రెస్ పార్టీ నాయకులు తుమ్మల సుబ్బారావు, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గాంధీ గారు ఎన్ని సంక్షేమ పథకాలని ప్రవేశపెట్టిందో, భూమి లేనటువంటి దళితులకు, పేదలకు ఏ విధంగా భూములు పంచిందో, ఏ విధంగా సంక్షేమ పథకాన్ని అమలుపరిచిందో మనం చూస్తూ ఉన్నాం.
అయితే ఈ 10 సంవత్సరాల మోడీ పాలనలో ఈ దేశం ఏ విధంగా తిరోగమన దిశలో వెళ్తా ఉందో కూడా మనం చూస్తూ ఉన్నాం. మేము ఒకటే కోరుతా ఉన్నాం, శ్రీమతి ఇందిరాగాంధీ గారి ఆశయాల సాధన కోసం కాంగ్రెస్ పార్టీ మరి ముందుండి పోరాడుతుందని చెప్పి మీ ద్వారా జరుగుతూ ఉంది. మరి భారతదేశం చూసిన గొప్ప నేతలలో ఇందిరాగాంధీ గారు ఒక ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్నారు. ఆవిడ దేశ రాజకీయాల్లో అట్లాగే ప్రపంచ రాజకీయాలను కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసినటువంటి గొప్ప నేత. మరి గరీబీ హఠావో నినాదంతో, అట్లాగే హరిత విప్లవం నినాదంతో, అట్లాగే పేదలకు సంక్షేమ పథకాలు అందించడంలో ఆవిడ గొప్ప పాత్ర పోషించారు. మరి దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి ఆవిడ చేసినటువంటి పాలసీలు కానీ, ఆవిడ ఆలోచన విధానం కానీ ఈ రోజు కూడా మనకి ఒక ఇన్స్పిరేషన్ లాగా ఉంటుంది. పేదల పాటి పెన్నిది, బడుగు బలహీన వర్గాల ఆశాస్మృతి, ఉక్కు మహిళైన శ్రీమతి ఇందిరాగాంధీ గారు మనకు చేసిన సేవలు ఎన్నో ఉన్నాయి. ఆమె యొక్క 107వ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ ముందుగా చదువుతున్నాం. కానీ ఆమె చేసిన పనులు గరీబా హఠావో, భూసేకరణలు, బ్యాంకులు జాతీయకరణం అట్లాంటి ఎన్నెన్నో ఒక చేసి ఉన్నారు. ఈ రోజుకైనా కానీ అట్లాంటి మనకి ప్రధానమంత్రికి దొరకాలంటే కష్టం. కాబట్టి మనం ఎప్పుడైనా కానీ ఇందిరాగాంధీ ఆశయాల మీద పోరాడదామని చెప్పి వారానికి ఒక వార్డు కార్యక్రమంలో భాగంగా నగరంలోని 4వ డివిజన్ రిక్షాల బజార్, 19వ డివిజన్ హౌసింగ్ బోర్డు కాలనీ, భాగ్యనగర్ ప్రాంతాల్లో కమిషనర్ డాక్టర్ కె వెంకటేశ్వరరావు పారిశుధ్య విభాగం ఇంజనీరింగ్ అధికారులతో కలిసి పర్యటించారు. 19వ డివిజన్ కార్పొరేటర్ ఈదర సురేష్ బాబు ఆ ప్రాంతంలోని సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చి తక్షణమే సమస్యలను పరిష్కరించాలన్నారు. పారిశుద్ధ్యం పూర్తిగా మెరుగుపరిచేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను కోరారు. ఇటీవల కురిసిన వర్షాలకు కాలువల నుండి రోడ్లపైన నీరు నిలిచి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, మురుగును తొలగించే విధంగా చర్యలు చేపట్టాలని కమిషనర్ కింది స్థాయి అధికారులను ఆదేశించారు. 4వ డివిజన్ రిక్షాల బజార్లో సైడ్ కాలువలలో పూడికలు తీయించారు. జేసీబీ ద్వారా రోడ్లపైన మురుగును తొలగించారు. వారానికి ఒక వార్డు కార్యక్రమంలో ప్రజల నుండి సమస్యలను తెలుసుకుని పరిష్కరిస్తామన్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో జిల్లాలోని సమస్యలపై గిద్దలూరు, మార్కాపురం శాసనసభ్యులు ముత్తుమల అశోక్ రెడ్డి, కందుల నారాయణ రెడ్డిలు గళం విప్పారు. తమ ప్రాంత సమస్యలకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వాలని సభ దృష్టికి తీసుకొచ్చారు. వెనుకబడిన ప్రకాశం జిల్లాలో గిద్దలూరు నియోజకవర్గం చిట్ట చివరన ఉందని 2014-2019లో గిద్దలూరు పట్టణంలో 50 పడకల వైద్యశాలను 100 పడకలకు చేస్తూ అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారని ఎమ్మెల్యే ముత్తుమల అశోక్ రెడ్డి తెలిపారు. తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వ రివర్స్ పాలనలో వైద్యశాలను 40 పడకలకు కుదించడం జరిగిందన్నారు. ప్రభుత్వం నిర్ణయం తీసుకుని 40 పడకల వైద్యశాలను 100 పడకల వైద్యశాలలుగా మార్చాలని కోరారు. కొమరోలు వైద్యశాల స్థాయిని పెంచి 30 పడకల వైద్యశాలగా స్థాయి పెంచాలని కోరారు. వెనుకబడినటువంటి పశ్చిమ ప్రకాశంలో గిద్దలూరు చిట్ట చివరి నియోజకవర్గం అధ్యక్ష, అక్కడ 2014-19 సంవత్సరంలో 50 పడకలటువంటి ఆసుపత్రిని 100 పడకల హాస్పిటల్గా
అప్గ్రేడేషన్ ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేయడం జరిగింది. అయితే ఆ యొక్క కన్స్ట్రక్షన్ని గత ప్రభుత్వము మొదలుపెట్టి దాన్ని 100 పడకల్ని 40 పడకల ఆసుపత్రి చేసింది. రివర్స్ పరిపాలన ధ్యేయంగా పరిపాలించిన గత ప్రభుత్వం. నేను మీ ద్వారా గౌరవ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారిని కోరుతా ఉన్నాను, ఈ 40 పడకల ఏదైతే 100 పడకల ఆసుపత్రి ఉందో దాన్ని ఈ 40 పడకలు చేసినటువంటి దాన్ని మరలా 100 పడకల ఆసుపత్రిగా చేయాలని, రెండవది కొమరోల్లో ఉన్నటువంటి హాస్పిటల్ని అప్గ్రేడేషన్ చేసి 30 బెడెడ్ హాస్పిటల్గా చేయాలని చెప్పి మీ ద్వారా గౌరవ మంత్రి గారు నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. మార్కాపురం ప్రాంతంలో పలకల పరిశ్రమకు పెట్టింది పేరు అని ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి అన్నారు. పరిశ్రమ అంతరించే పరిస్థితి ఏర్పడిందన్నారు. గతంలో 30-40 వేల మంది పరిశ్రమపై ఆధారపడి జీవించేవారన్నారు. ప్రస్తుతం 2-3 వేల మందికి పరిమితమయ్యారన్నారు. విద్యార్థులకు ఇచ్చే కిట్లలో మార్కాపురం పలకలను చేర్చాలన్నారు. డిజైన్ స్లేట్లపై 18% జీఎస్టీలు వసూలు చేస్తున్నారని, నాపరాయికి 5% జీఎస్టీ ఉందని, ప్రభుత్వం 18%ని 5% జీఎస్టీకి పరిమితం చేసి పరిశ్రమలను ప్రోత్సహించాలని నారాయణ రెడ్డి కోరారు. మా మార్కాపురం నియోజకవర్గం పలకల పరిశ్రమకు పెట్టింది పేరు అధ్యక్ష. ఒకప్పుడు మన చిన్నపిల్లలు అందరూ కూడా మనమందరం కూడా ఆ పలకల మీదే చదువుకొని రాసుకున్నటువంటి పరిస్థితి అధ్యక్ష. అటువంటిది పలకల పరిశ్రమ గడ్డు కాలం వచ్చింది. ఈ పరిశ్రమ అంతరించిపోయేటువంటి పరిస్థితి వచ్చింది అధ్యక్ష. ఒకప్పుడు 30-40 వేల మంది పరిశ్రమ మీద ఆధారపడి బతుకుతున్నటువంటి పరిస్థితి ఈ రోజు కేవలం 2-3 వేల మంది మాత్రమే బతికేటువంటి పరిస్థితి వచ్చింది అధ్యక్ష. అందుకనే మీ ద్వారా నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష, ఈరోజు ఏదైతే స్కూల్ పిల్లలకు మనం ఈ కిట్లు ఇస్తా ఉన్నామో ఆ కిట్ లో ఈ పలకలు కూడా చేర్చమని చెప్పి మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష. అలాగే డిజైన్ స్లేట్ గా మా పలకల పరిశ్రమ కూడా గతంలో పనిచేస్తా ఉంది అధ్యక్ష. ఈ డిజైన్ స్లేట్కి వచ్చేసరికి అధ్యక్ష జిఎస్టీ 18% వసూలు చేస్తా ఉన్నారు అధ్యక్ష. నాపురాయికి వచ్చేసరికల్లా 5% వసూలు చేస్తా ఉన్నారు. మమ్మల్ని కూడా నాపురాయి పరిధిలో పరిగణలోకి తీసుకొని 5% వసూలు చేసి మా ప్రాంత ప్రజలకు న్యాయం చేయమని, ఆ పరిశ్రమను నిలబెట్టమని, ఆ ప్రాంతంలో ప్రజలు జీవించేదానికి ఉన్నటువంటి ఏకైక మార్గం ఆ పలకల పరిశ్రమ ఒక్కటే కాబట్టి ఆ పరిశ్రమను కాపాడమని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష. మర్రిపూడి మండలం కూచిపూడి గ్రామంలో వేంచేసి ఉన్న పర్వతవర్ధని సమేత ఆంధ్ర రామలింగేశ్వర స్వామివారి దేవస్థానం పురాణ ప్రాశస్త్యాన్ని పొందింది. రావణాసురుడి సంహారం అనంతరం శ్రీరామచంద్రుడు బ్రాహ్మణ హత్య నివారణార్థం 101 శివలింగాలు ప్రతిష్ఠ చేపట్టారు. 101వ శివలింగాన్ని సాక్షాత్తు రాముల వారే సైకత లింగాన్ని ఏర్పాటు చేసి ఇక్కడ ప్రతిష్ఠ చేసినట్లు చరిత్ర ద్వారా తెలుస్తుంది. సూర్యోదయానికి పూర్వమే లింగ ప్రతిష్ఠ చేసేందుకు ముహూర్తం నిర్ణయించగా ఆంజనేయ స్వామి కాశీ నుంచి లింగం తీసుకురావడం జాప్యం అయిన కారణంగా రాముడు సైకత లింగాన్ని ప్రతిష్ఠించారు. ఆంజనేయ స్వామి తెచ్చిన లింగాన్ని కూడా ఇదే దేవాలయంలో ప్రతిష్ఠించారు. ఈ దేవాలయంలో 2 శివలింగాలను దర్శించుకోవచ్చు. అలానే సీతమ్మ వారు పవిత్ర స్నానం ఆచరించేందుకు సాక్షాత్తు ఆంజనేయ స్వామి రాయిని తొలగించి కోనేరును నిర్మించినట్లు స్థల పురాణం ద్వారా తెలుస్తుంది. ఇంత చారిత్రక నేపథ్యం కలిగిన దేవస్థానం ఆధీనంలో 270 ఎకరాలు ఉన్న ఆలనా పాలన కరువైంది. వంశపారంపర్య మాజీ ధర్మకర్త విశ్రాంత ఉప తహసీల్దార్ గన్నెపూడి వీరాంజనేయ ప్రసాదరావు స్వామివారి దర్శనార్థం రాగా భక్తులు స్వామివారి ఆలనా పాలన సక్రమంగా లేకపోవడంతో వారి ఆవేదనను వ్యక్తం చేశారు. దేవాదాయ శాఖ వారు ఇప్పటికైనా దేవస్థానంపై దృష్టి పెట్టి అన్ని ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు.
विश्वस्वा अग्निदेयं पुरुषाणहं महादेवी प्रचोदयात् महादेवी च विद्महे ब्रह्म पत्नी च धीमहि वाणी प्रचोदयात् ओम महादेवी च विद्महे विष्णुपत्नी మంచి జోకే వేసినవే అట్లా వేసుకుంటారు. కొత్తపట్నం మండలం మోటుమాలలో కార్తీక మాసం సందర్భంగా శ్రీ వల్లి సుబ్రహ్మణ్యేశ్వర ఆలయంలో కార్తీక దీపోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. వనభోజనాలు ఏర్పాటు చేశారు. ఆలయ కమిటీ సభ్యులు పి శ్రీనివాసులు రెడ్డి, ఆట్ల మల్లికార్జున రెడ్డి, ఆట్ల పోలిరెడ్డి, కోడూరి సురేష్, పురిని సతీష్, పురిని సాయి తదితరులు పాల్గొన్నారు. రమ్య ప్రియాంక పదే పదే పాపోహం పాపకర్మ ఓం నమః శివాయ ఓం నమః శివాయ. ఈరోజు మా మోటమాల గ్రామంలో కార్తీక దీపోత్సవం విజయవంతంగా జరిగినది. దీనికి ముఖ్య కారకులుగా పెద్దాబాయ్ గారు, అట్లాగే శ్రీనివాసులు, విష్ణు, సురేష్, శ్రీనివాసులు, బ్రహ్మయ్య, మల్లికార్జున అందరూ దీనికి తోడ్పడడం, సుబ్బారెడ్డి కానీ వెంకటేశ్వర్లు కానీ అందరూ తోడ్పడి కష్టపడి పనిచేశారు. ఈరోజు కార్తీక మాసంలో 3వ సోమవారం. ఈరోజు కార్తీక మాసం కాబట్టి ప్రతి సంవత్సరంలాగే ఈరోజు కూడా శ్రీ వల్లి దేవి సమేత సుబ్రహ్మణ్య స్వామి గుడిలో ఈరోజు ఈ ప్రోగ్రాం చేయడం జరుగుతుంది. బయట కోనేరు కానీ, కోనేరులో శివుని కానీ శ్రీ వల్లి దేవతా దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడిలో కార్తీక మాసం కార్తీక సోమవారం నాడున అనగా ఈరోజు ఉదయం 8 గంటలకు అభిషేకం జరిగినది. తద్వారా 12 గంటలకు కార్తీక వనభోజనాలు, తర్వాత 5 గంటలకు కార్తీక దీపోత్సవం జరుగుతున్నది కనుక భక్తులందరూ విచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని తిలకించి తీర్థప్రసాదాలు తీసుకున్నారు. అదేవిధంగా గుడికి ఎదురుగా ఒక కోనేరు నిర్మించాము. ఆ కోనేరులో శివుని యొక్క విగ్రహం పెట్టాము. అందరూ అక్కడికి పోయి దీపోత్సవ కార్యక్రమం చేశారు. కన్నుల పండుగగా జరిగినది. ప్రతి సంవత్సరం ఇలాగే జరగాలని మనసారా కోరుకుంటున్నాం. వల్లీదేవి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి ఒక సంవత్సరం నాడు స్థాపించాం. ఈ గుడి స్థాపించిన తర్వాత మేమంతా కూడా చిన్న పెద్దలందరినీ కూడా తలా పావుల ఒప్పందం చేసుకొచ్చుకొని ఈ గుడిని నిర్మించుకున్నాం. నిరుడు కూడా ఎంతో పెద్ద ఎత్తుగా ఈ ఒక తిరణాల కూడా జరిగింది. నిరుడు అక్టోబర్లో. తర్వాత ఇప్పుడు ఈ సంవత్సరం దీపోత్సవం చేయాలని ఒక సంకల్పం చేస్తే తొలింబరం మేము కొద్దిగా ప్రసాదము కోడి దీపోత్సవం చేసుకుందాం అన్న ఉద్దేశంతో చేసాం. కానీ సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం వలన మాకు ఈ కోడి దీపోత్సవం జయప్రదం చేసింది. ఇంకా 20 బస్తాలు బియ్యం. రామతీర్థం చేమకుర్తికి పశ్చిమంగా కొండల మధ్య ఆహ్లాదకర వాతావరణంలో దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెంది పురాణాల గాథల వల్ల త్రేతాయుగంలో బ్రాహ్మణ హత్య దోష పరిహారార్థం శ్రీరాముడు స్వయంగా శివలింగాన్ని ప్రతిష్ఠించాడు. కావున ఈ శివుడికి మోక్ష రామలింగేశ్వరుడని పేరు. శ్రీరాముడు ఆలయానికి వెనుక వైపున ఉన్న కోనేటిని బాణంతో తవ్వించాడని, రాముడు ప్రతిష్ఠించబడిన తీర్థం కావున ఈ ప్రాంతానికి రామతీర్థం అని పేరు వచ్చిందని అన్నారు.
దిలీప్ అడావిడ తగ్గింది ఇట్లా ఉంది సార్ ఇట్లా పెరిగింది ఉంటా గుర్తులు పట్టరారు మనోళ్ళు అన్ని సక్రమంగా దిలీప్ అడావిడ తగ్గింది ఇట్లా ఉంది సార్ ఇట్లా పెరిగింది ఉంటా గుర్తులు పట్టరారు మనోళ్ళు అన్ని సక్రమంగా 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా పలు పాఠశాల విద్యార్థులకు డ్రామా స్కిట్ పోటీలు నిర్వహించారు. విద్యార్థులకు జూనియర్ సీనియర్స్ విభాగంలో పోటీలు జరిపించారు. పీవీఆర్ గర్ల్స్ హై స్కూల్ టీచర్లు పి కుసుమ పార్వతీబాయి పోటీలకు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ప్రాముఖ్యతను, గ్రంథాలయాల ఆవశ్యకతను కాసు ఆదిలక్ష్మి తెలిపారు. గ్రంథాలయంలో లభ్యమయ్యే పుస్తకాలు చదివి విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని జిల్లా టూరిజం అధికారి బెన్హర్ తెలిపారు. పోటీ పరీక్షలకు సంబంధించిన పుస్తకాలు, గ్రంథాలయాల ప్రాముఖ్యతను గురించి చిన్నారులు తెలుసుకోవాలన్నారు. చదువుతో పాటు మానసిక ఉల్లాసం కోసం మనిషి అన్వేషించాలని పిలుపునిచ్చారు. గ్రంథాలయాలకు వచ్చి ఎక్కువ పుస్తకాలు చదవడం వల్ల పోటీ పరీక్షల్లో ఉపయోగపడుతుందని, ఖాళీ సమయాల్లో ఎక్కువ జ్ఞానాన్ని పెంపొందించుకోవచ్చని వయోజన విద్యాశాఖ డీడీ పి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. కార్యక్రమంలో విశ్రాంతి డిప్యూటీ కలెక్టర్ పేరయ్యను ఎక్కువ విద్యార్థులకు శాశ్వత సభ్యత్వం కలిగించినందుకు సత్కరించారు. కార్యక్రమంలో ఇన్ఛార్జ్ డిప్యూటీ లైబ్రరేరియన్ సంపూర్ణ కాళహస్తి, జిల్లా కేంద్ర గ్రంథాలయ సిబ్బంది పి ఇమ్మానియల్, సందీప్, శివకుమారి, శాంసన్, కృష్ణవేణి, మృదుల్ కుమార్ పాల్గొన్నారు. జేఎన్టీయూ కాకినాడ రైజ్ కృష్ణసాయి ప్రకాశం కళాశాలలో నిర్వహించిన సెంట్రల్ జోన్ మహిళా కబడ్డీ పోటీలు విజయవంతంగా ముగిశాయని కళాశాల సెక్రటరీ సిద్ధా హనుమంతరావు తెలిపారు. ఫైనల్ రౌండ్స్ పోటీలలో గెలుపొందిన వారిని యూనివర్సిటీ తరపున ఆడేందుకు ప్రతిభ గల 12 మందిని ఎంపిక చేశారు. ఎంపికైన వారు ఈ నెల 26 నుంచి 30వ తేదీ వరకు కేరళ రాష్ట్రం కొట్టాయంలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీలో జరిగే సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ మహిళా కబడ్డీ టోర్నమెంటులో జేఎన్టీయూ కాకినాడ యూనివర్సిటీ తరపున ఆడుతారని ఫిజికల్ డైరెక్టర్ ఎస్ హిమచంద్రబాబు తెలిపారు. విజేతలకు కళాశాల ట్రెజరర్ సిద్ధా భరత్, రాగా చీఫ్ కోఆర్డినేటర్ సిద్ధా ప్రబల్లిక కప్పు అందజేశారు. కార్యక్రమంలో డాక్టర్ జి శ్యామకుమార్, కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఏబి భాస్కర్రావు తదితరులు పాల్గొన్నారు. స్పోర్ట్స్ కరాటే డూ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్ కప్ 2024 ఛాంపియన్షిప్ ఈ నెల 17వ తేదీ విజయవాడలోని రామకోటయ్య ఇండోర్ స్టేడియంలో జరిగాయి. ఛాంపియన్షిప్కు 13 జిల్లాల నుంచి 800 మంది క్రీడాకారులు పాల్గొని తమ ప్రతిభను చాటారు. ప్రకాశం జిల్లా విద్యార్థులు పలు మెడల్స్ సాధించారు. స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు, జాస్తి సాంబశివరావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ పోటీలు ఎస్కేడీఏ జనరల్ సెక్రటరీ కొండూరు కీర్తన్, ప్రెసిడెంట్ కేఎంఎల్ శాస్త్రి ఆధ్వర్యంలో జరిగాయి. ఛాంపియన్షిప్కు పేర్నమెట్ట శ్రీ గురుదత్త విద్యా సంస్థల నుంచి 22 మంది విద్యార్థులు పాల్గొన్నారు. పథకాలు సాధించిన విద్యార్థులను శ్రీ ప్రతిభా విద్యా సంస్థల చైర్మన్, సిద్ధార్థ కరాటే అసోసియేషన్ చైర్మన్ నల్లూరి వెంకటేశ్వర్లు, ప్రెసిడెంట్ మండవ మురళీకృష్ణ, ప్రధాన కార్యదర్శి మండవ సుబ్బారావు, ప్రెసిడెంట్ గుండవరపు రాఘవ, వైస్ ప్రెసిడెంట్ మారెళ్ల సుబ్బారావు అభినందించారు.
ఓపెనింగ్ ఇవ్వాల్సిందిగా ఓనర్ అసెస్ని కోరుతున్నాను. ఇది ఎవరిచ్చారు ఈ కార్డు? ఎవరిచ్చారు? పొగాకు సాగు తగ్గించి అపరాల పంటలు సాగు చేయాలని మండల వ్యవసాయాధికారి కొర్రపాటి వెంకటకృష్ణ సూచించారు. జార్లపాలెం గ్రామ రైతు సేవా కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వ్యవసాయాధికారి మాట్లాడుతూ పొగాకుకు ప్రత్యామ్నాయ పంటగా శనగ సాగు చేస్తే రాయితీపై విత్తనాలు అందిస్తున్నట్టు తెలిపారు. శనగ, మొక్కజొన్న, మినుము పంటలకు 15వ తేదీలోపు పంటల బీమా చేయించుకోవాలని సూచించారు. శనగ, మినుము, మొక్కజొన్న సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో వ్యవసాయ సహాయకులు వీరశంకర్ తదితరులు పాల్గొన్నారు. మనం ఏరియా పెంచుకుంటా పోతాం. దానికి కారణం ఏంటంటే వేరే రాష్ట్రాల్లో గత 2 సంవత్సరాల నుంచి దిగుబడులు లేకపోతే విస్తీర్ణం తగ్గి డ్యామేజెస్ కూడా అవుతున్నాం. ఏంటంటే మన ఇక్కడ సాగు చేసిన రైతుకి అనుకోకుండా బాగా మంచి రేట్లు రావడం, ఆదాయం వస్తుంది కాబట్టి ఇంకా ఎక్కువ వేస్తా ఉంటాం. దీనివల్ల ఏంటంటే ఈ సంవత్సరం మైసూరు అంటే కర్ణాటకలో ఎక్కువగా మనకి క్వాలిటీ ఏరియా ఎక్కువ లేదంటే మైసూరు ఏరియా. అక్కడ ఏంటంటే ఈ సంవత్సరం వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా ఎక్కువ విస్తీర్ణం వేశారు. ప్లస్ దిగుబడి కూడా బాగా వచ్చింది. అక్కడ డ్యామేజెస్ కూడా ఏం లేవు, క్వాలిటీ ఉంది. అందువల్ల ఏంటంటే మీరు ఈ సంవత్సరం తప్పనిసరిగా వేసే విస్తీర్ణంలో ఎక్కువ మొత్తంలో తగ్గించుకోకపోతే రాబోయే రోజుల్లో శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. ప్రతి నిమిషాన్ని సద్వినియోగం చేసుకుంటేనే అందమైన భవిష్యత్తు మనకు స్వాగతం పలుకుతుంది. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.